నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే మలేషియా ప్రభుత్వ యూనివర్సిటీతో ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. స్థానిక కళాశాల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ వసంతంలోకి అడుగుపెట్టిందని అన్నారు. ఈ సుదూర ప్రయాణంలో విద్యార్థులకు క్వాలిటీ టీచింగ్ ప్లేస్మెంట్స్ తో పాటుగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనీలు, డీన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా, అకాఫ్ డీన్ అకాడమిక్స్ డాక్టర్ సివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Good morning everyone. So PACE Engineering College 17 years కంప్లీట్ చేసుకొని 18th ఇయర్లోకి ఎంటర్ అయ్యే టైంలో మేము చేసిన ఈ 18 years ఎఫర్ట్ ఏదైతే మేము క్వాలిటీ టీచింగ్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ అలాగే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమంలో చాలా ఎక్సలెంట్ ప్రోగ్రెస్ చూపించగలం లాస్ట్ 17 yearsలో. అలాగే మా స్టూడెంట్స్ ఇప్పటికే ఆల్రెడీ వివిధ దేశాలలో ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు, సెటిల్ అయి ఉన్నారు, పిహెచ్డీస్ చేస్తున్నారు, జాబ్స్లో ఫారిన్లో చాలామంది జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు. సో కొత్తగా ఇంకా చేయాలి అనే తపనతోటి రీసెంట్గా మేము లాస్ట్ వీక్ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ, అది మెలాకా స్టేట్లో ఉంది. సో ఆ యూనివర్సిటీ నేను ఆల్రెడీ గత 6 months బ్యాక్ ఒకసారి విజిట్ చేస్తున్నాము. సో అక్కడున్న మనకు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా నాకు బాగా అట్రాక్ట్ అయ్యి నేను కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయగలమనే కాన్సెప్ట్ తోటి రీసెంట్గా ఒక ఎంఓయూ చేశాం. సో అది మన 5th లాస్ట్ మండే 1 week బ్యాక్ ఎంఓయూ చేయగలం. నేను మా ప్రిన్సిపల్ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ ఒక 2 days వాళ్ళ క్యాంపస్లో ఉండి అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ వాళ్ళ కల్చర్ని లేకపోతే వాళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈ ల్యాబొరేటరీస్ని వాళ్ళ ఇన్ఫ్రాని మొత్తం కూడా విజిట్ చేసి మేము ఒక ఎంఓయూ చేయగలిగాము. ఎంఓయూ అంటే లాస్ట్ 6 months నుంచి మేము ఇనిషియేట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. వాళ్ళు కూడా ఇక్కడున్న మేము చేస్తున్న పేస్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయి, టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంది, అలాగే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ ట్రైనింగ్స్ ఇక్కడ మేము చేస్తున్న రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ లేకుంటే ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటము. మల్టిపుల్ మీటింగ్స్ జరుగున్నాయి గతంలో. సో వర్చువల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా మీటింగ్లు పెట్టున్నాము. సో వాళ్ళ స్టాఫ్ మా స్టాఫ్ డిస్కషన్స్ అన్నీ చేసుకున్నాం. ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఓకే వీ వాంట్ టు కొలాబరేట్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మనకు ఇన్విటేషన్ ఇచ్చారన్నట్టు. సో దాంట్లో భాగంగానే లాస్ట్ మండే 5th ఈ మంత్ 5th వెళ్ళి ఎంఓయూ చేయడం జరిగింది. సో మెయిన్లీ ఇక్కడ ఈ ఎంఓయూ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి కొలాబరేటివ్ రీసెర్చ్ అంటే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అట్లాగే పబ్లికేషన్స్ అంటే జర్నల్ పబ్లికేషన్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మేము చేయడానికి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అంటాము. సో ఇక్కడున్న స్టూడెంట్స్ని అక్కడికి ఒక 1 month ప్రోగ్రామ్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కోసము మా స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తామని చెప్పాము. అలాగే రాబోయే జూలైలోనే ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక 10 మంది స్టూడెంట్స్ని మేము ఒక ప్రాజెక్ట్ ట్రైనింగ్కి అక్కడ పంపిస్తున్నాం. ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మేము ఫైనలైజ్ చేస్తున్నాం ఈ వారంలో. వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడున్నాము. అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మలేషియా వెళ్ళి అక్కడ ఒక 1 month వర్క్ చేసి నేర్చుకొని రావాలనే తపనలో ఉన్నారు. అలాగే మా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీని కొంతమందిని మన స్టాఫ్ని అక్కడ యూనివర్సిటీకి డిప్లాయ్ చేస్తాం. ఒక 1 week 2 weeks ప్రోగ్రామ్స్ అక్కడ పిల్లలకి మన వాళ్ళు టీచింగ్ చేయడం, అక్కడ కల్చర్ని నేర్చుకోవడం. అలాగే వాళ్ళ స్టాఫ్ మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఒక 1 week 2 weeks ప్రోగ్రామ్ అది ప్లాన్ చేస్తాం. మన ఫీజిబిలిటీ వాళ్ళ ఫీజిబిలిటీని అలా ఫ్యాకల్టీని కూడా ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కల్చరల్గా మనం అక్కడ ఉన్న కల్చర్ని ఏంటి, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇలా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫైనల్గా మన స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి.
సో ఇవి బేసికల్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాట్లాడాము. అలాగే ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ బీటెక్ అయిన వాళ్ళు ఎవరైనా ఎంఎస్ చేయాలంటే మలేషియాకి వెళ్ళచ్చు. అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వాటి గురించి కూడా మా స్టూడెంట్స్కి మేము ప్రమోట్ చేస్తాం. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ అక్కడ కొలాబరేషన్ తోటి చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. దీనివల్ల మన మలేషియాకి ఇండియాకి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో మాతోనే ఎంఓఐ చేస్తున్నారు. గతంలో 2-3 యూనివర్సిటీలు ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాలేదు. బట్ ఫైనల్గా మనకైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మనం. సో అక్కడ ఎలా ఉందంటే మీకు చెప్పాలంటే ఒక పేస్కి ఒక యూటీఎంకి ఎంఓఐ జరిగినట్టు లేదు. వాళ్ళంతా చాలా హై లెవెల్లో మనల్ని ట్రీట్ చేశారు. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము అక్కడ. సో మన ఉన్న కల్చర్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఈ ఎంఓఐ ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి పేస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. అలాగే స్టాఫ్ కూడా మా టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికి కూడా మంచి బెనిఫిట్స్ జరుగుతాయని ఆశిస్తున్నాము. అలాగే బిట్వీన్ 2 కంట్రీస్ ఈ రిలేషన్షిప్ కూడా చాలా ఇంకా కూడా చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తున్నారంటే అది హై లెవెల్లో ఉంటుంది, బట్ కింది లెవెల్లో కూడా మనం కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఆ రిలేషన్షిప్ అనేది మనం కూడా బ్రాండ్ క్రియేట్ చేస్తానికి కూడా ఇది ఎంఓఐ అనేది ఉపయోగపడుతుంది. క్వశ్చన్స్. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో దగ్గర 800 ఏకర్స్లో ఉంటుంది వీళ్ళ క్యాంపస్. చాలా అంటే అడ్వాన్స్డ్గా ఉంది. బట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి దగ్గర చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇండియా నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి. జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ అమెరికా పోవడం అనేది జనరల్గా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ అట్లా పోవడం అనేది యూకే అనేది మనం జనరల్గా మన వాళ్ళు వెళ్తుంటారు తెలుగు స్టూడెంట్స్. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మనం ఈ సైడ్ వెళ్తుంటాం. సో మలేషియా వైపు అనేది చాలా తక్కువ ఉన్నది. సో ఇప్పుడు మేము కూడా దానికి కొంత మన ఏరియాలో ఉన్న వాళ్ళు మా స్టూడెంట్స్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ మేము ప్రమోట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన ఇస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ ఫస్ట్ క్వాలిటీ నీకు ఆల్రెడీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో కూడా మా టాప్లో ఉన్నారు వీళ్ళు. సో చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియక అమెరికా వెళ్ళి మనం ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డిగ్రీ చేసి వస్తుంటారు ఎంఎస్ ప్రోగ్రామ్స్. బట్ అదే ప్రోగ్రామ్ మలేషియన్లో ఈ యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా చేయొచ్చు తక్కువ ఖర్చులో. సో ట్రావెలింగ్ ఓన్లీ 4 hours. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కితే చెన్నై ఎక్కిన 4 hours వెళ్ళిపో 4.5 hours. అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు దగ్గరగానే ఉంటాయి. సో రెండోది ఖర్చు చూస్తే చాలా తక్కువ ఖర్చు, ఫీజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి మంచి అవేర్నెస్ కానీ వెళ్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. మలేషియాలో లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో కంపెనీస్ కూడా ఎక్కువే ఉన్నాయి అక్కడ. మలేషియన్ పాపులేషన్తో పోలిస్తే కంపెనీస్ ఆర్ మోర్. సో అందువల్ల మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఐ ప్రిఫర్ టు సెండ్ దెమ్ టు మలేషియా ఫర్ హైయర్ స్టడీస్. సో తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది మన స్టూడెంట్స్కి. సో అది డెఫినెట్గా మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో అలాగే స్టాఫ్ కూడా చాలా ల్యాబొరేటరీస్ ఇవన్నీ చూస్తే కూడా కొద్దిగా హై ఎండ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో వాళ్ళకేంటంటే మనం చేసే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చేస్తున్నాము. బట్ ఇంకో కొద్దిగా బెటర్గా కూడా ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి కంపేరిటివ్గా. సో ఇండస్ట్రీతో ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంటారు. సో మనం చేస్తుంటాం కొన్ని. బట్ స్టిల్ మన స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళు కూడా ఇండస్ట్రీ విజిట్స్, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అక్కడ కల్చర్ కూడా మనకు దగ్గరగానే ఉన్నారు కాబట్టి వెరీ ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంతా ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది మలయాళీ లాంగ్వేజ్, బట్ స్టిల్ మనతో కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్. మీకు యూకే యాక్సెంట్కి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ బీబీసీ న్యూస్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? మన వాళ్ళు తక్కువ మంది కదా. అలవాటు అయితే ఈజీ, బట్ బిగినింగ్లో కొంత టైం పట్టుద్ది అర్థం చేసుకోవడం. బట్ ఇది మన స్లాంగ్ లాగా ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఇక్కడ నుంచి మన బోర్డర్ దాటి ఫారిన్లోకి ఎంటర్ అయితే ఒక 1 week ఎక్స్పోజర్కే మన వాళ్ళు మైండ్ సెట్ మారిపోద్ది. వాడు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఏమవ్వాలనుకున్నది మొత్తం గోల్స్ కూడా కొన్ని చేంజ్ అయిపోతాయి. ప్లస్ వర్క్ కూడా అలాగే చేస్తారు వెళ్ళొచ్చిన వాళ్ళు. సో ఆ బెనిఫిట్ చాలా ఉంది.
సో మెయిన్ మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మందిని మలేషియన్ యూనివర్సిటీకి పంపించి ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ కెరీర్ అంటూ వాళ్ళు ఇంకా గట్టిగా బిల్డ్ చేసుకుంటారు. సో దానివల్ల గట్టి కూడా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇలాంటి ఎంఓఏ చేయటం, అది మనకు పేస్కి ఒకటే తగ్గింది. సో దీనివల్ల డెఫినెట్గా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి మనకు రాబోయే నెక్స్ట్ 1 yearలోనే చూపిస్తాం. మెయిన్గా వీళ్ళతోటి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ దాని మీద వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఈ 10 మంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు. సో నెక్స్ట్ అంతే, అంటే ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్లోనే కదా. సో అలాగే ఈ స్టాఫ్ ట్రైనింగ్స్ జరుగుతాయి. సమ్ టైమ్ అక్టోబర్ నవంబర్లో ప్లాన్ చేస్తున్నాం. చేసుకుంటాడు. ప్లేస్మెంట్ 100% పెరుగుతాయి. ఇప్పుడు మీరు మనకు చాలా విషయాలు సోషల్ మీడియాలో వస్తుంటాయి, బట్ చూసి వదిలేస్తుంటాం. బట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫిజికల్గా మనం వెళ్ళాలి. ఫిజికల్గా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అయితే అది మన మైండ్లో ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా అద్భుతాలు చూపిస్తూ ఉంటారు, అది జస్ట్ సినిమాలో చూస్తాం వదిలేస్తాం. బట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అది మైండ్లో ఉంటుంది. అది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం. కెరీర్ అనేది కొద్దిగా గట్టిగా బిల్డ్ చేసుకోవచ్చు. అవును, మన ఇన్స్టిట్యూట్లో అంటే ఇప్పుడు ఎవరైతే 10 మంది వెళ్తున్నారో వీళ్ళకి ఫ్రీ అకామిడేషన్, అక్కడ యూనివర్సిటీ హాస్టల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫుడ్ మనం కొనుక్కోవాలి. అక్కడ హాస్టల్లో ఫుడ్ అనేది ఏమి ఉండదు, ఎవరైనా బయట కొనుక్కుంటే. అకామిడేషన్ ఇస్ ఫ్రీ. తర్వాత అలాగే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చినందుకు కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేయించినందుకు నో ఫీజ్, నో ట్యూషన్ ఫీజ్. ఈ ఎవరైతే వెళ్తున్నారో మా పేషెంట్ చేయలేదు అంటే ఎంఓఈ ఉంది కాబట్టి ఫీ వేవర్ వచ్చింది వీళ్ళకి. అలాగే వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తూ ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయిన ఇండస్ట్రీ అన్నిటితో కూడా విజిట్స్కి కొంత ఇంటర్న్షిప్ చేయడానికి తీసుకెళ్తారు వాళ్ళు. తన కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని ఇస్కా మంజుల ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి తెలిపారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఐఓసి ఎదురుగా సాక్షి ఆఫీస్ పక్కన నూతనంగా డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వి త్రివిక్రమ్, శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఇస్కా మంజుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రియాంక జ్ఞాపకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీమతి ఇస్కా మంజులను అభినందించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఫౌండేషన్ తరపున విద్య, వైద్యం, సామాజిక రంగాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ప్రతినిధిగా ఈ సమయంలో మీ ముందున్నాను. నేను అందరూ తల్లిదండ్రులు కళ్ళగన్నట్లుగానే మా సోదరి, మా బావగారు తన బిడ్డని కూడా బాగా చదివించి ప్రయోజకురాలు చేసి డాక్టర్ని చేసి తద్వారా ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిడ్డను చదివించడం ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఈ రోజున మా మేనకోడలైనటువంటి లక్ష్మీ ప్రియాంక మా ముందు లేరు. సో చాలా బాధల్ని దిగమింపుకొని కూడా ఆ అమ్మాయి పేరు మీద ఏమైనా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పి తలంపుతోటి మా సిస్టర్ మంజుల వారు వాళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రదేశంలో చాలా అంటే సొంత నిధులతోటి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ఇంకా శక్తివంతంగా తయారై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడాలని మేము తలుస్తున్నాం. దీంట్లో భాగంగానే పేద పిల్లలకు విద్య అందించేటువంటి కార్యక్రమం ఒకటి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళ మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా దేవుడు వీళ్ళకు శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఫౌండేషన్కి సంబంధించిన ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళకి, తగిన వాళ్ళకి ఫ్రీగా కూడా ఇక్కడ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు రూమ్కి 2-3 ఉండేలాగా డార్మెటరీ సదుపాయంతో పేమెంట్ తోటి కూడా కొంతమందిని, ఈ వృద్ధుల్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు బాగా విదేశాల్లో సంపాదించి, కానీ తల్లిదండ్రులు అక్కడ పోలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు, కానీ వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వెనుగన్నుగా ఉండే విధంగా ఈ ఫౌండేషన్ ఉండి వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఎలాంటి సహాయం కావాలో అందించే విధంగా మరి ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి మేము త్వరలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఫోన్ నెంబర్స్ కూడా మేము అందిస్తాం. ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఎలా మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేటువంటి సమాచారం మీరు పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ అడ్రస్ సూరారెడ్డిపాలెం, సాక్షి ఆఫీస్ పక్కన. ఫోన్ నెంబర్ 6281178484. మా అడ్రస్ అండి సూరారెడ్డిపాలెం, బిసైడ్స్ సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్, ఆపోజిట్ IOC. ఫోన్ నంబర్స్ 6281178484. మళ్ళొకసారి 6281178484. ఇంకొక నెంబర్ అండి 9032727375. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్లో సంప్రదించవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ధ్వజ, యంత్ర, గుడి శిఖర ప్రతిష్టలను వేద పండితులు ఇంజమూరి అచ్యుతానంద శర్మ అవధాని యాజ్ఞికంలో నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా హోమాలు, పూజలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్ బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో మండవ రంగారావు, మండవ గోపిచంద్, పోకూరి శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, చెరుకూరి వాసు, ముళ్ళూరి మురళి, రావి నరసింహారావు, పారా నరసింహారావు, తుమ్మల సుధాకర్, ముత్తనపల్లి రామలింగయ్య, రెబ్బవరపు ప్రభాకర్ రావు, రావి మహేష్, గ్రోత్ సెంటర్ పరిశ్రమల యజమానులు, ప్రజలు, కమిటీ సభ్యులు అజిత్ తదితరులు పాల్గొన్నారు.
ह्रस्वाय चक्रस्वाय नमो नमः ह्रस्वाय भवामनाय देवरजे यदे जबरभज समृद्धने समृद्धने नमः वृद्धने समृद्धने समृद्धने अस्त समृद्धने समृद्धने समृद्धन्येष्याय यदे जलपाद समासा संवत्स भवते ओर्वै मञ्जा देवता कुबेर प्रसादागे ब्रह्मा देवता ब्राह्मण आयुरारोग्यमहरेश्वर्याभिवृद्धिरस्तु कुमारस्य कुमार्याः विद्यावान् भव मेधावान् भव अतिशीघ्रतः विवाहार्थेन చేద్దామంటే మీరు మీ మనస్సు నిర్మలంగా ఉండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరితే అది ఖచ్చితంగా నెరవేరు జరుగుతుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకి తల్లిదండ్రులు. ఏదైనా తల్లిదండ్రులతో చెప్పడానికి భయం వేసిందంటే ఇంట్లో ఉన్న అన్నగారికి చెప్పుకుంటాం. అందుకని మనందరికీ పెద్దన్నయ్య, అందరికీ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు అయితే ఆ గణపతి మనందరికీ అన్నయ్య. కాబట్టి ఈ సంస్థ కేవలం వారు ముందు నుంచి మీరందరూ ముందు నుంచి చెప్పుకునేటువంటిది. మొట్టమొదటి సంకల్పంలో చెప్పింది ఈ యొక్క గ్రానైట్ సంస్థలు సంబంధించినటువంటి ఈ యజమానులు అందరూ కూడా ఎంత ఉత్కృష్టమైనటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి సంస్థలు. వారు నిర్వహించేటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి కార్మికులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండాలని సంకల్పం ఇందులో. ఇక్కడ యజమానులు మేమే బాగుండాలని కాదు, మన దగ్గర పనిచేసేవాడు బాగుండాలి. వాడు ఆరోగ్యంగా ఉంటేనే మన దగ్గర పనిచేయగలుగుతాడు. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా చక్కడైనటువంటి ఉద్ధృతమైనటువంటి స్థితిలో నిలబడాలి అని, లోక కళ్యాణం జరగాలి అని ఏదైతే ఉన్నదో భారత భూభాగంలో ఆక్రమించబడినటువంటి ఆ యొక్క స్థలాన్ని లోక కళ్యాణ మొత్తం స్వాయంత్రీకరణం జరిగి గణపతి అనుగ్రహం వల్ల మరలా ధర్మరక్షణ జరగాలని ఈ యొక్క చేసినటువంటి వినాయక ప్రతిష్ట అత్యంత అద్భుతంగా ఈ సంస్థాపకులంతా ఈ కార్యక్రమాల్లో కనబడి చేసేటువంటి వారు కొంతమంది అయితే కనబడకుండా చేసేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సహాయం చేశారు. ఈ యొక్క మనకు చూడడానికి ధ్వజస్తంభం ఏముంది అందులో తీసిరా పెట్టడమే కదా అని అనిపించచ్చు. దాని కొరతలు దాని విధానాలు అది సెట్ చేయడానికి తల ప్రాణం తోకొస్తుంది. అక్కడ చిన్న మూసికమే కదా, ఇంతే ఉంది కదా ఎలక. ఎలక కన్నం పెట్టేటప్పుడు దానే పెట్టి వెళ్ళిపోతుంది. కానీ పెట్టేటువంటి ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూల మట్టం కొలవాలంటే చాలా తలపోటైనటువంటి వ్యవహారం. ప్రతి విషయంలోనూ ఈ బృందం ఈ సంస్థకి సంబంధించిన వారు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే మూలం ముఖ్యం, మూలాధార స్థితివంశనిత్యం గణపతే మూలం. కాబట్టి అటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నాకు పేర్లు తెలియదు, కానీ మీరందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయాభయాభివృద్ధి కలిగి ఉండాలని కోరుతున్నాను. అదే కాక ఇంతటి కార్యక్రమాన్ని భుజస్కంధం మీద వేసుకుని చాలా నా పేర్లు వద్దు అన్నట్టుగా ప్రకటన ఏమీ చేయక్కర్లేదు, మేమంతా ఉన్నామని చాలా నిగూఢంగా రహస్యంగా చేసినటువంటి యజమాన దంపతులందరికీ కూడా చక్కడైనటువంటి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మాకిందటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేము ఇక్కడ దాకా వచ్చామంటే మా పూర్వజన్మ సుకృతం. గుకారం అంధకారస్తాద్ రుకారస్తం నిరోధక, అంధకార నిరోధిస్తాద్ గురువిద్యతే. గురువు అనుగ్రహం లేదే ఏది సృష్టిలో ఏది అతనికి వెళ్ళదు. మనం ఈ స్థితిలో ఉన్నాం, ఏదో నేను గొప్ప అనుకుంటే ఏది లేదు. గురువు అనేటువంటి వాడు ఒకటి నడిపిస్తేనే ఈనాడు మనం విద్య నేర్చుకుంటేనే వాక్కు వస్తుంది, లేకపోతే రాదు. ఈనాడు మాకు విద్య నేర్పినటువంటి గురువులు పెద్దలు, మా గురువులు. అలాగే వారి గురువు గారు ఇక్కడికి ప్రతిష్ట చేయించడానికి వచ్చినటువంటి బింజమూరి అచ్యుతానంద శర్మ గారు, ఆయన గురువు గారు కపిలవాయి తంగిరాల బాలగంగా శాస్త్రి గారు ఉన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి ఆయన గురించి చూశారంటే ఆయన మహానుభావుడు. ఆయన
వారణాసి క్షేత్రంలో ఆయన 3 వేదాలు అఖండంగా నేర్చుకున్నారు. విద్యారణ్య భాష్యవేత్త వేదార్థం చెబుతారు, గొప్ప పండితులు. ఆయన అథర్వ వేదం వారణాసి క్షేత్రంలో ఒక ముసలివారికి విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి, నువ్వు ఒకడికి వేదం చెప్పబోయే అప్పటిదాకా నీ జీవితం అంతం కాదన్నట్ట. ఈయన వేదం చెప్పుకోవడానికి ఈయన గర్వంలో ఆయన కనబడితే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళారు, వారణాసి క్షేత్రం వెళ్ళారు. ఆయన తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు, ఆ మహాస్వామి, ఆ మహానుభావులు ఈయన గురించి వేదం చెప్పడానికి అక్కడ బ్రతుకున్నాడు. ఆయనకి ఇంక వేదం చెప్పి వర్తించారు, అథర్వ వేదం. ఒక్క వేదం కాదు. నారాయణ కృష్ణయ్య గారికి సర్వేశ్వర రాజమానవండ గోళ్ళ కొండయ్య గారు తప్ప ప్రతిష్ట మహోత్సవ సభ్యుడు అక్క పేరు పేరు చెప్పండి దంపతి అల్లుడి గారికి కంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ దిశికంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ కంఠాయ దికంఠాయ నమో నమస్తత కంఠాయ కంఠాయ నమః కంఠాయ దిశితి పర్తన పర్తన నమస్తత నమః కమర్తన తగేదాయ మా యొక్క ఫ్యాక్టరీ మెంబర్స్ అందరికీ కూడా
హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనం ఈరోజు ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టుకోగలిగాము ఇక్కడ అంటే అది మనందరి యొక్క కృషి, మనందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం దీన్ని చేసుకోగలిగాం. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. మనము 8 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ నిర్మించుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ సత్యాన్న గారికి ఫోన్ చేసి, అన్న ఇంత కష్టపడి ఈ గుడి కట్టుకున్నాం మేము అందరం కలిసి, దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు సాల్వ్ చేసి పెట్టండి అంటే వెంటనే ఇమ్మీడియట్లీగా నన్ను లైన్లో ఉంచి మన చైర్మన్ గారి కాన్ఫరెన్స్ కలిపితే చైర్మన్ గారు వెంటనే తగు ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా ఎక్కడ నువ్వు ఏం అబ్జెక్షన్ పెట్టద్దు, ఇమ్మీడియట్లీగా వాళ్ళ గుడిని కంప్లీట్ చేసుకొనివ్వండి, ఇది భగవత్ కార్యము, దీంట్లో ఎవరి స్వార్థం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, కాబట్టి ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, పవిత్రమైన గుడి కట్టుకుంటున్నారు ఇక్కడ, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మన సత్యన్న ద్వారా ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు అన్న ముందు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో దేదీప్యమానంగా ఈ విధంగా వెలిగించేలాగా ఆయన యొక్క కృషి ఉండాలని చెప్పేసి అని మనసా వాచ కర్మణ యందు ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఆ వినాయక స్వామి ఆశీర్వాదాలు కూడా సారకు ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఇంకొక విషయం అన్నకు ఒక చిన్న మనవి, ఎందుకంటే ఈ గుడిని మేము అందరం కలిసి ఎంతో పవిత్రంగా కట్టుకున్నామండి. ఫ్యూచర్ కూడా ఈ గుడిని గవర్నమెంట్ ద్వారా మాకు మెయింటెనెన్స్ కోసం ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మా యొక్క పూజారికి కానివ్వండి, ఒక గవర్నమెంట్ ద్వారా ఒక పూజారిని మాకు ఇక్కడ అరేంజ్ చేయించేసి ఇంకొంచెం మీ యొక్క సహకారాలు అందిస్తే మీకు ఎప్పుడు కూడా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మేమందరం కూడా 250 మంది ఇండస్ట్రియలిస్టులు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాచ కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ అందరికి చప్పట్లు కొట్టేసి ఆయనకి ఒక ఘన సత్కారం చేసుకుందాం మనం. థ్యాంక్ యూ. కుర్వాణాదీరమాత్మనః వాసాగోషమగావశ్చ అన్నవానేత సర్వదా తదో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా. వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనస్సంకల్ప సిద్ధిరస్తు, ఉద్యోగాభివృద్ధిరస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వరసిద్ధి వినాయక స్వామి ఈ విగ్రహ ప్రతిష్ట ఈరోజు చాలా ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకోవడం. ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 5,000 మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏది చేయాలన్నా దైవ సంకల్పం ఉండాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళని అన్ని విధాల వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిలో కానీ వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడే మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకటి అడగడం జరిగింది, ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి కూడా సహకారాలు కావాలంటున్నారు. రేపు 12వ తారీఖు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు. మీరు ఒక మెమోరాండం తీసుకొని రండి, తప్పకుండా ఆయనతో కూర్చోబెట్టి మీకు కావాల్సినవన్నీ ఎన్ని విధాలు ఏవి కావాలన్నా కూడా మేము అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి తావులేదు, ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియలిస్ట్ కారిడార్ కాబట్టి ఇక్కడ అనేక మంది బయట వాళ్ళు వచ్చి మన మీద నమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి. ఇక్కడ ఈ జిల్లాకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద సుమారు ఒక 300 ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దరిదాపుల్లో ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు కూడా ఒక గౌరవం దానికి, ఎందుకంటే ఇంతమంది ఉపాధిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరరావు, ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీకి సెక్రటరీ నేను. ఈ గుడి 2018లో మొదలుపెట్టాము. మొదలుపెట్టి 2020 వరకు నిర్మాణం సాఫీగా జరిగింది. 20 తర్వాత
23 డిసెంబర్ దాకా కొంత డిస్టర్బెన్స్ వల్ల ఆపాల్సి వచ్చింది. ఆపాము. 24లో స్టార్ట్ చేసి 25 కల్లా దాన్ని ఈరోజు కంప్లీట్ చేసి దాన్ని ప్రతిష్టకి ఏర్పాటు చేశాము. ఈ గుడి నిర్మాణం సుమారు 1,50,00,000 రూపాయలు అయింది. దీంట్లో దాతలు సుధాకర్ గారు, నేను, సర్వేశ్వరరావు, అజిత్, శ్రీనివాసులు, మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ తలా వారికి తోచినటువంటి సహకారం చేస్తే కంప్లీట్ చేశాము. దాతల సహకారంతోనే చేసాము ఇదంతా కూడా. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉగాది రోజున, ఉగాది పర్వదినాన సూర్యకిరణాలు విఘ్నేశ్వరుడి లలాట భాగాన్ని తాకుతాయన్నమాట. మీరు గుడిలోకి లోనికి ప్రవేశించడమంటే స్వామివారితో పాటు శిఖరాన్ని కూడా దర్శించుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే ఒకసారి స్వామివారిని దర్శించుకుని రిటర్న్ చూస్తే మీరు గజాన్ని కూడా చూడవచ్చు అనమాట. ఇటువంటి ఏర్పాటు జనరల్గా చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇదే ప్రథమ ఆలయం అవుతుందని విశ్వసిస్తున్నాను. బిఎన్ విజయ్ కుమార్ గారు, లంకా దినకర్ గారు, దామచాల సత్య గారు, చుండూరు రవిబాబు గారు, మన్నే రామారావు గారు, విజయ్ కుమార్ గారు, ఏపీఐసి స్టేట్ ఐలా సెక్రటరీ శంకర దుర్గాప్రసాద్ గారు, వీరంతా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మహా టీవీ వంశీ గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు, మన గొట్టిపాటి రవి గారు, బోలా బాలాంజనేయ స్వామి గారు వివిధ కారణాలతో ఈరోజు రాలేకపోయారు. వారు 2-3 రోజుల్లో వచ్చి దేవాలయాన్ని, మా కమిటీని కలుసుకుని దీనికి కావాల్సినటువంటి ఏమైనా డెవలప్మెంట్లో కానీ లేదా సహకారంలో కానీ వాళ్ళు నాకు సలహాలు ఇచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు అవుతారని వారు తెలియజేయడం. ఆలయ ప్రతిష్ట ఈరోజు సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ఇందు మూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, నేను కమిటీ మెంబర్ని. ముందుగా మా యొక్క ఆలయ ప్రతిష్టకు వచ్చినటువంటి భక్తజనులకు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క దేవస్థానం అనేది మేము కన్స్ట్రక్షన్ చేయడం మాకు చాలా సవాలుగా అయింది. మేము చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేసుకొని వచ్చాము. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, తిరుపతి వెళ్ళి వచ్చే భక్తులందరికీ కూడా వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ విషయం. వాళ్ళకి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బదులు తిరుపతి నుంచి విజయవాడ ఇటువైపు వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క గుడిని దర్శించుకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి దర్శన భాగ్యం, ఆ పుణ్యం కలుగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మీరు కూడా ఒక మంచి పబ్లిసిటీ కనుక చేసినట్టయితే ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి యొక్క దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి మా అందరి యొక్క నమ్మకం అండి. ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేము పిలవడంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు గరటే గారు ఇప్పుడే వచ్చారు, సీనియర్ నాయకులు మన గరటే గారికి ఆయనకు హృదయపూర్వక నమస్కారాలండి. పిలవడంతో వచ్చారు సార్ ఇక్కడికి. పెద్దవారు, వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి. ఇక్కడ మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరెస్పాండెంట్, అలాగే మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరెస్పాండెంట్ మస్తాన్ రావు గారు వచ్చారు. ఇంకా మన దామచర్ల సత్య గారు, వారు ఎంతో కృషి చేశారు మన ఈ టెంపుల్కి. ఈ మధ్యకాలంలో మనకు ఆయన చాలా చాలా హెల్ప్ చేసినట్టు మనకు సత్య గారు. మా ఏపీఐసి చైర్మన్ గారు కూడా రావాల్సింది, ఆయన రాలేకపోయినారు. దీనికి అంతటికి అసలు మాకు ముఖ్యులు మాకు మాజీ ఏపీఐసి చైర్మన్ గారు కృష్ణయ్య గారు, వారు ఆ రోజు దీనికి ఫౌండేషన్ పునాది రాయేసింది ఎవరయ్యా అంటే కృష్ణయ్య గారు. యాక్చువల్గా వారికి మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరి తరఫున కూడా నేను కాకుండా ఒక పూజారిగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది మాకు కృష్ణయ్య గారు. ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి మనసా వాచా కర్మణ చెప్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొకసారి పాత్రికేయులందరూ కూడా నేను ఒక మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ గుడి ప్రతిష్టతని మేము ఎంత ఇదిగా పెంచుతాం అనుకుంటున్నామో మీరు కూడా అలాగే ఆ గుడి ప్రతిష్టని పెంచుతారని చెప్పేసి మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ గణపతి దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే హైవే మీద
చాలా చక్కగా ఉంది. లోపల చూసిన తర్వాత ఇది పురాతన కట్టడం, ఇప్పుడు ఈ మధ్య కట్టినటువంటి దేవాలయాలు లేదు, చాలా పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాగా కనిపిస్తూ ఉంది. చక్కటి స్థలం, చక్కటి ప్లేసు, హైవే మీద. ఇందాక వారు చెప్పినట్టు ఇది రాబోయే కాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంగా కూడా రూపాంతరించిందని ఆశిస్తాము. తప్పనిసరిగా భక్తులకి చాలా కన్వీనియంట్గా మంచి హైవే మీద ఉండటం, వచ్చే పోయే వాళ్ళందరూ కూడా సహజంగా మనందరికీ కూడా ఏంటంటే ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ముందు గణపతిని పూజిస్తాం. ఏ శుభకార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ్రంగా కావాలని చెప్పేసి కోరుకుంటాం. విజయం చేకూరాల్సిన కూడా ఏ గండాలు లేకుండా జరగాలని కోరుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ భగవంతుడు వినాయకుడి యొక్క ఆశీస్సులు ప్రజలకి ఉండాలని చెప్పని కోరుతూ, మరి ముఖ్యంగా ఎంతో ప్రయాసపడి దాదాపు 7 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నది. మరి ఇంత కష్టంతో కూడిన పనిని చాలా చక్కగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీనికి తోడ్పడిన అందరూ కూడా మరి ఈ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గొల్లపల్లి గ్రోత్ సెంటర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ నిర్మించడం జరిగింది. మన తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా హైవేలో ఇంత పెద్ద దేవస్థానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన శిల్పి కానీ, మనకు ఉన్న ఆ యొక్క వినాయక ఇది ప్రతిమ కానీ ఏ ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని భగవంతుడు కోరుకుంటూ, ఈ గొల్లపల్లి గ్రోత్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరపున ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడు సంకల్పం ఎప్పుడు ఉండాలని ఆ స్వామిని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.